నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ ఆమ్దన్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూడా చైర్మన్ కేశవేణు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ ఆమ్దన్ అన్నారు. నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీని తీసుకువచ్చింది ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అని అన్నారు. సుదర్శన్ రెడ్డి చేసిన అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. నిజామాబాద్ నగర అధ్యక్షులు నూడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ జిల్లాలో 6 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై అవాకులు చెవాకులు పెడితే ఊరుకునేది లేదని ఎంపీ అరవింద్ హెచ్చరించారు. అభివృద్ధి చూడకుండా అనవసరంగా 6 పనులు చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఇది అరవింద్ గారు నిర్ణయం చేసేది కాదు, ఇక్కడ మేము ఉన్న వాళ్ళం నిర్ణయం చేసేది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థకు సంబంధించినటువంటి సెక్రటరీ, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాభివృద్ధి పట్ల తీసుకునే నిర్ణయంలో భాగస్వామైనటువంటి ప్రభుత్వ అధికారులు, దాని తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారనేటువంటి విషయాన్ని కూడా అరవింద్ గారికి తెలియదేమోటువంటి విషయాన్ని ద్వారా అడుగుతా ఉన్నాను. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నవోదయ పాఠశాల నిజామాబాద్కు రావాల్సి ఉంది, అవసరం ఉంది, ఎక్కడ పెట్టాలనేటువంటి నిర్ణయం ఇంకా జరగనే లేదు. ఒకటేమో కలిగోట్ల కావాలని అన్నాడు, రాకేష్ రెడ్డి ఆర్మూర్లో కావాలని అన్నాడు, మా సాయిరెడ్డి ముద్దుపిల్ల కావాలని అన్నాడు, ఇంకోళ్ళు పలాంజాగల కావాలని అంటున్నారు. కానీ దానికి 30 నుంచి 35 ఎకరాల స్థలం అవసరం ఉంది. ఆ 30 నుంచి 30 ఎకరాల స్థలం ఎక్కడ అనువుగా ఉంటుంది? ఆ విద్యా కేంద్రం ఏర్పాటు చేయడానికి అక్కడ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు IIIT బాసరలో ఏర్పాటు చేశామంటే సరస్వతి మాత దగ్గర ఏదైతే IIITని ఏర్పాటు చేశాం దాని వలన విద్యార్థులకు ఏ విధంగా లాభం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ఏ నిర్ణయం కానీ ఏం దృష్టి పెట్టుకొని సుదర్శన్ రెడ్డి గారిని ఆరోపణ చేస్తున్నాం. ఇప్పుడే మా సోదరుడు ఉన్నట్టుగా వాస్తవాలు చెప్పినటువంటి విషయాన్ని ఈ జిల్లా అభివృద్ధి పట్ల కానీ, తాగునీటి పట్ల కానీ, సాగునీటి పట్ల కానీ, విద్యాభివృద్ధి పట్ల కానీ, మెడికల్ కాలేజ్ పట్ల కానీ, యూనివర్సిటీ పట్ల కానీ విద్యార్థులు అన్నటువంటి విషయం మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యుడైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తగ్గిస్తాననేటువంటి మాట మాట్లాడి ఎన్నికలకి నిజామాబాద్ శంకర్నగర్ పాదయాత్ర చేసి మర్చిపోయావా అరవింద్? ఏం చెప్పావా ఆ రోజు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను? నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు ఫ్యాక్టరీని నాశనం చేసినటువంటి వ్యక్తులు ప్రైవేట్ స్థలాన్ని నవోదయ పాఠశాలకు ఇస్తున్నామనేటువంటి మాట మాట్లాడుతుంది. ఇంత కూడా ఇంగిత కారణం లేదే. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా, సభ్యుడిగా జీవన్ రెడ్డి గారు, సభ్యుడిగా సుదర్శన్ రెడ్డి గారు ఒక కమిటీని తీసుకొచ్చి నిజాం షుగర్ ఫ్యాక్టరీని పూర్వవ్యవహారాన్ని తీసుకొస్తామనేటువంటి విషయాన్ని దాన్ని ఆలోచించి 400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి 200 కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా కట్టింది వాస్తవం కాదా? ఇది తెలియదా? ఈ విషయం ఈరోజు ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎక్కడ ఓపెన్ చేయాలనేటువంటి విషయాన్ని అధికార యంత్రాంగం, ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్కడ చేస్తే బాగుంటుంది, పాత స్థలంలోనే పెట్టాలా లేకుంటే దాన్ని పక్కకు మార్చాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో కేవలం అదొక ఉంటుంది, బతలాడినప్పుడు ఒక జోకర్ ఉంటుంది, ఆ జోకర్ లాగానే మాట్లాడిపోయేటటువంటి పరిస్థితి కాదు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను. సుదర్శన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతావా? నీకు సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి, నీ కుటుంబానికి సుదర్శన్ రెడ్డి గారికి ఎంత సన్నిహితం? నీ తండ్రి గారు ఆ రోజు, సుదర్శన్ రెడ్డి గారు ఆ రోజు, సంతోష్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి విషయం, ఆ విధంగా యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి విషయం ఏం చేశారనేటువంటి మాట మాట్లాడుతున్నావా? ఏం చెయ్యరు అనేటువంటి మాట మాట్లాడుతున్నావా? రా సవాల్ చేస్తూ ఉన్నాం. మేమేం చేశాం, నువ్వేం చేశావు? నువ్వు వల్ల 6 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నందిపేట దగ్గర 400 ఎకరాల చేసుకున్నాం, 450 ఎకరాల భూమి ఇచ్చింది. ఒక్క ఇండస్ట్రీ తీసుకొచ్చావా? ఈ ప్రభుత్వం ఉంది, ఈరోజు దేశంలో అధికారంలో ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 450 ఎకరాల భూమి ఉంది. ఒక్క ఇండస్ట్రీ తెచ్చి ఒక్క ఉద్యోగుడికి, ఒక్క యువకుడి కన్నా ఉద్యోగం ఇప్పించావు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఇస్తారా రేపు? దాన్ని అభినందిస్తాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా నీ బాధ్యతగా పార్లమెంట్లో ఈ జిల్లాకు అవసరం ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి ఏ రోజు తీసుకొచ్చాము? ఇప్పుడే నేను మాట్లాడినట్టు 3 ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు 10 సంవత్సరాల నుంచి నత్తనాటలు నడుస్తూ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలియదా? రైతాంగానికి తెలియదా? రైతు కూలీలకు తెలియదా? ఇది ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని
అందుకొరకే మాట్లాడే ముందు ఆలోచించాలా. ఆకాశం మీద ఉంటే మన మీదనే పట్టుకునేటువంటి ఆలోచన మీకు లేకుంటే ఇప్పుడే అహంకారమా లేక బలుపా? చాలా మంది రాజులు మహారాజులు చక్రవర్తులు కాలగర్భంలో లక్ష్మీగారు అహంకారం ఎక్కడికి పనికిరాదు అనుకున్నారు. ఎంపీ అవ్వడమే ఒక విచిత్రమైన పరిస్థితిలో రెండుసార్లు జరగడం జరిగింది. ఒకసారేమో కవిత మాజీ కవిత గారి మీద కోపంతో ఆయన ఓటు వేయడం జరిగింది. ఆయన ఒక వన్ టైం వండర్గా అప్పుడు ఎంపీగా గెలవడం జరిగింది. అలాగే రెండవసారి మోడీ గారి దయ వల్ల ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. ఆయన చేసిన కృషి ప్రజలకు వాళ్ళు చేసిన అభివృద్ధితో రెండవసారి ప్రజలు ఓటు వేయలేదు. ఓన్లీ మోడీ గారి దేశంలో మోడీ గారి మౌన్ చూసి వేయడం జరిగింది. ఎందుకంటే పోలింగ్ నాడు కూడా అన్న పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఆయన అనుచరులు అంటే కూడా అరే మనం పోదురా, మనం పోతే మన ఓటుకి పడే మోడీ మీద పడే ఓటు కూడా పడకుండా పోతే అంత అభివృద్ధి చేస్తూ మనం అని చెప్పి ఆయనే ఒప్పుకున్న సందర్భము పోలింగ్ నాడు, లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్ నాడు. అటువంటి అరవింద్ గారు మాజీ మంత్రి గారిలో జిల్లాకు ఎనలేని కృషి చేస్తూ ప్రజలకు సౌకర్యార్థం అలీసాగర్ కుప్ప ఎత్తిపోతల పథకం ద్వారా నిజామాబాద్ నగరానికి మంచినీటి ఎద్దడిని తీర్చిన మహానుభావుడు. అలాగే కొద్ది వేల ఎకరాల సాగునీరు అందించిన దార్శనికుడు అక్కడ సైనికుడైన శివసేన రెడ్డి గారి మీద జవాబులు తీరుస్తూ ఆయన చేసిన అభివృద్ధిని మర్చిపోయే విధంగా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు జిల్లాలో పెద్ద హాస్పిటల్, తెలంగాణ యూనివర్సిటీ మరియు రాబోయే రోజుల్లో కలెక్టర్లో మంచి క్రీడాకారులకు ఒక స్టేడియం, ఇవన్నీ ఆయన చేస్తున్న ప్రయత్నాలు భావించాలి. అరవింద్ గారు ఏ రోజు ఈ 6 సంవత్సరాల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఏ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిందో ఆయన ఒక శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ, అలాగే నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎందుకు తీసుకొచ్చే విధంగా కృషి చేయడం లేదో, ఎందుకు తీసుకురావడం లేదో దానికి కూడా ఆయన వివరణ ఇవ్వాలని చెప్పి మేము నగర కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఇంకొకసారి పెద్దలు శివసేన రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి చేసిందో దాన్ని మరుగునపరిచే విధంగా మీరు మాటలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా మీరు రాత్రి కూడా వచ్చి అధికారులతో మార్నింగ్ సమీక్ష సమావేశం నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఏ రోజు ఉన్నారు మీరు ఖాళీ పేపర్ స్టేట్మెంట్లకు తప్ప మీరు స్టేట్మెంట్ అరవింద్గానే మిగిలిపోతారు కానీ ఎంపీ అరవింద్గా మీ చరిత్రలో మిగిలిపోరని చెప్పేసి మిమ్మల్ని తెలియజేస్తూ, అలాగే మరోమారు నిజామాబాద్ కానీ మా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలను కానీ విమర్శించే ముందు మీరు నిజామాబాద్ జిల్లాకు ఏ అభివృద్ధి చేశారో అది తెలియపరిస్థితిగా మేము కోరుతున్నాం. గత 3-4 సంవత్సరాలుగా మామిడిపల్లి ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదు, మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదు, అష్టపల్లి ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఈ 3 పనులకు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పుడు పనులు చకచకా నడుస్తున్నాయి. మన ఇన్ని రోజుల మీద మనం పడుకున్నారా? ఎక్కడ ఉన్నారు? టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేశారు మీరు? కేంద్రంలో కూడా ప్రభుత్వం మీ బీజేపీ ప్రభుత్వమే ఉంది. నిజామాబాద్ జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించారు, ఎన్ని రైల్వే లైన్లు తెప్పించారు, ఎన్ని ఎక్స్టెన్షన్ రైళ్లు ఎక్కించారు. ఒక్కసారి మీరు చేస్తున్న ఆరోపణలు పక్కన ఉందా లేదా అని గమనించి ఇంకోసారి ఆరోపణలు చేయాల్సిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, మరోసారి మా పెద్దల మీద విమర్శలు చేస్తే మాత్రం నగర కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్ర చర్యలు ఉన్నాయని చెప్పి మీకు తెలియచ్చు. అలాగే జవహర్ నవోదయ గురించి కూడా మీరు తప్పుడు ఆరోపణలు మాజీ మంత్రి గారి మీద చేస్తున్నారు. ఆ విషయాలు పెద్దలు మా ఉర్దూ అకాడమీ చైర్మన్ సాయిబీన్ అమ్గాన్ గారు తెలియజేస్తారని మీకు పత్రికాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తూ, ప్రజలు ఇటువంటి అహంకారిని మరోమారు దగ్గరికి రానియకుండా ఓట్లతో బుద్ధి చెప్పాలని చెప్పి మీకు చెప్తున్నాను. అలాగే నిజామాబాద్ నగరంలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం బీజేపీ మధ్యన పోటీ అని అనడం ఒక హాస్యాస్పదం. వాపును చూసి బల్బ్ అనుకున్న అరవింద్ 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీరు ఏదో మీ కృషి వల్ల వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ అది కొద్దిగా మాకు క్యాండిడేట్ నిర్ణయం కొద్దిగా అలసత్వం వల్ల మేము కాలేకపోయింది తప్ప మీ గెలుపు అది గెలిపే కాదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో నిజామాబాద్ నగర కార్పొరేషన్ కైవసం కాంగ్రెస్ పార్టీ తప్పక చేసుకుంటుందని తెలియచ్చు. అక్కడేదో బైన్సాలో అల్లరి సృష్టించి నిజామాబాద్ నగరంలో అప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో
అక్కడి వీడియోలను ఇక్కడ వైరల్ చేసి ఒక మతతత్వం మీద ఆ రోజు మీరు 28 సీట్లు గెలుచుకున్నారే తప్ప ప్రజలు బీజేపీ మీద గౌరవంతోనూ అభిమానంతో చేయలేదు. ఒక హిందూయిజంను ప్రొవోకేట్ చేసి అటు హిందూ ముస్లింను విడదీసి మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్న అరవింద్ రాబోయే రోజులు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే గుర్తు పెట్టుకోది రాసి పెట్టుకో. ఆ రోజు ఏమో పెట్టుకుని నిజామాబాద్ నగరానికి వస్తావో మేము కూడా చూస్తాం. టీజీఏఎన్బి వారు డ్రగ్స్ నియంత్రణ కోసం రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆర్మూర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, సామాజిక సేవకులు తులసికుమార్ పట్వారి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. దేశ భవిష్యత్తుకు యువతరం తోడ్పాటు అందించాలన్నారు. డ్రగ్స్ మత్తుపాతాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది తదితరులున్నారు. మాదక ద్రవ్యాలు డ్రగ్స్ నియంత్రణ పట్ల నేటి యువతరం బాధ్యత అవుతుంది కాబట్టి దాని పట్ల అవేర్నెస్ కల్పించడానికి మన ఆర్మూర్ పట్టణ గౌరవనీయులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో గౌరవనీయులు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి సార్ గారి చేతుల మీదుగా ఈ పోస్టర్స్ ఆవిష్కరణ మరియు గౌరవనీయులు శ్రీధర్ రెడ్డి సార్ గారి చేతుల మీద ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది. నేటి యువతరం వారి యొక్క తల్లిదండ్రులు ఎంతో మంది బాధపడుతున్నారు, డ్రగ్స్ కు బానిసై యువతరం విద్యార్థులు చెడిపోతున్నారు. కాబట్టి మాదక ద్రవ్యాలు కానీ ఇంకా మద్యపానం కానీ సిగరెట్స్ కానీ ఇలాంటి వాటి పట్ల బానిస కాకుండా నేటి యువతరము మేల్కొని మన దేశానికి సేవ చేసే మంచి ఆలోచనతో మంచి అలవాట్లతో ముందుకు సాగాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఏసీపీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి హెచ్చరించారు. గత వారం రోజులుగా ఎంపీ అరవింద్ చేస్తున్న వ్యాఖ్యలను జిల్లా ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలో అభివృద్ధిలో మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పోటీ ఎవరికి లేదని, సాగునీటి రంగం మరియు విద్యా రంగంలో ఆయన గణనీయమైన అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఎంపీ అరవింద్ మాట్లాడే ముందు వయసును దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. పసుపుకు సంబంధించిన రేట్లు కిందికి దిగజారుతున్నప్పుడు సమాధానం చెప్పలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ నాయకులపై విమర్శలు ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి. గత సంవత్సరము పసుపుకు సంబంధించిన రేటు హై ఉన్నప్పుడు అది నా చలవ వల్లనే, నా ప్రభుత్వం చలవ వల్లనే చెప్పినటువంటి అరవింద్ ఈ రోజు దాన్ని తప్పించుకొనడానికి మాత్రమే జవహర్ నవోదయ స్కూల్కు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలను పక్కదో పట్టించి ఒక ప్రయత్నం చేస్తుండు. ముఖ్యంగా అరవింద్కున్న చేతగానితనం ఏంటంటే, ఆయనకున్న అహం ఏంటంటే పెద్దలను గౌరవించడం, వాస్తవాలు మాట్లాడడం తెలియనట్టు చేతగాని దద్దమ్మ అరవింద్. ఆ దద్దమ్మకు నేను ఈ సందర్భంగా చాలాసార్లు చెప్పిన, నేను ఈ విషయాలపైన నువ్వు ఫస్ట్ ప్రజలను గౌరవం ఇచ్చడం తెలుసుకో, తద్వారా నీకంటే పెద్దవాళ్లను, నీకంటే అనుభవజ్ఞులు నేర్చుకున్నప్పుడు మాత్రమే నువ్వు లీడర్గా చాలా కాలం మనుగడ సాధించగలుగుతావు. గెలవడం ఓడడం అనేటిదే లీడర్షిప్ అనుకుంటే అది నీకంటే తెలివి తక్కువతనం ఇంకోటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను అరవింద్కు నేరుగా సూచిస్తున్నాను. అని ఉండొచ్చు, ఒకవేళ నేను గత 10 రోజులుగా నేను ఇక్కడ లేను అని ఉండొచ్చు. సుదర్శన్ రెడ్డి గారు నా నియోజకవర్గంలో జవహర్ నవోదయ స్కూల్ వస్తే అది నిజామాబాద్ పార్లమెంట్లో ఉంది కదా, నా ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు. కానీ నువ్వు ఆ విషయం పైన సుదర్శన్ రెడ్డి గారికి ఫోన్ చేసి నువ్వే మాట్లాడుతున్నావు, అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడినంటే మరి నీ ముఖం ఎందుకు తక్క చేసుకున్నావు? నువ్వెందుకు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడలేకపోయినావు? సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడు, సార్ అది బాగుండదు కదా అన్న, మరి ఈడ పెడితే గిట్ల ఉంటుందని ఎందుకు కన్విన్స్ చేయడానికి నీకు ఇబ్బంది ఉందో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రజా సమస్యలను పక్కదో పట్టించి పబ్బం గడుకోవాలనే నీ నీతిని ఇప్పటికే ప్రజలు గమనించిర్రు. నువ్వు గుర్తుంచుకో బిడ్డ, నువ్వు మాట్లాడే విధానం పెద్దలను గౌరవించకపోవడం, పెద్దల పైన తప్పుడు మాటలు మాట్లాడడం ఏదైతే ఉందో, నీ తండ్రి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన తప్పుడు మాటలు మాట్లాడుతుంటే బహుశా అది కామనే, నీకు అలవాటు కూడా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించిన వెధవవు కదా నువ్వు. తల్లిదండ్రులను గౌరవించిన వెధవ ఎవడైనా ఈ విధంగానే మాట్లాడుతుంటాడు. కాబట్టి ఈ సందర్భంగా నేను అరవింద్కి చెప్తున్నా, నీకు నీతి నిజాయితీ ఉంటే కూర్చుని మాట్లాడు. నిజంగానే సమస్య పరిష్కారం చేయాలనుకున్నప్పుడు చర్చల ద్వారా మాత్రమే సమస్యల పరిష్కారం అయితే. నువ్వే అంటున్నావు అందరూ ఎమ్మెల్యేలతో మాట్లాడండి, మరి ఎందుకు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడకపోవడానికి కారణం నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన సదాగా ఎమ్మెల్యేగా ఆయన అనుకుంటాడు నా నియోజకవర్గంలో కావాలని, అది నీ పార్లమెంట్ నియోజకవర్గంలో కదా.
అంటే బోధన నియోజకవర్గం నీ పార్లమెంట్ లేదా? నేను అక్కడ పెట్టడం దాన్ని ఇంకో దగ్గర వద్దన దాన్ని సమర్థించలేదు. కానీ వాస్తవంగా నువ్వు భూపతి రెడ్డి గారితో మిగతా ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎందుకు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నీ సమస్యలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతులకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన నువ్వు ఏదైతే ఆలోచన ఉందో దాన్ని నేను తప్పుపడుతున్నా. ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి, కేవలం తప్పు నుంచి తప్పించుకోవడానికి, పసుపు రైతుల యొక్క వ్యతిరేకతను తప్పించుకోవడానికి నువ్వు ఇష్యూను డైవర్ట్ చేసి ఒక కార్యక్రమం చేస్తున్నావు. ఖచ్చితంగా గత సంవత్సరం ధర ఎక్కువ ఉన్నప్పుడు నీదిగా అనౌన్స్ చేసుకున్నటువంటి నువ్వు ఈసారి తక్కువ ఉన్నప్పుడు ఎందుకు నువ్వు దానిపైన మాట్లాడతలేవో నేను చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా అరవింద్ను నేరుగా డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా బిడ్డ జాగ్రత్తగా ఉండు. తప్పుడు మాటలతో, తప్పుడు ఆలోచనలతో నువ్వు ఎప్పుడు ఇదే విధంగా ముందుకు వస్తుంటావు. నువ్వు ఇదే కార్యక్రమాన్ని ముందు చేస్తే గతంలో టీఆర్ఎస్ వాళ్ళు నేను అప్పుడు అనుకున్నా ఇది కరెక్ట్ కాదా, ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు కదా అని అనుకుంటుంటే టీఆర్ఎస్ వాళ్ళు చేసినప్పుడు. కానీ నువ్వు ఈ చెత్త పనులు చేయడం ద్వారానే ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు. రేపు కాంగ్రెస్ వాళ్ళు కూడా గ్రామాలలో నువ్వు తిరుగుతున్నప్పుడు నిన్ను అడ్డుకొని నీ తిక్క సమాధానానికి తిక్క రూపంలోనే సమాధానం చెప్తారనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలా. ఖచ్చితంగా నవోదయ స్కూల్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రజలకు అనుకూలంగా ఎక్కడ ఉంటే అక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ విషయంలో సుదర్శన్ రెడ్డి గురించి మాట్లాడతావు. విధవానికి ఏమన్నా బుద్ధి ఉందా? సుదర్శన్ రెడ్డి గారు ఈ జిల్లాలో అభివృద్ధికి ఐకాన్. సాగునీటి రంగంలో, విద్యా రంగంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఆ రోజు సుదర్శన్ రెడ్డి గారే లేకపోతే నీకు మన జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చేది కాదు. ఆ రోజు సుదర్శన్ రెడ్డి గారు లేకపోతే మన జిల్లాలో ఉన్నటువంటి భారీ నీటిపారుదల సంబంధించిన అన్ని ప్రాజెక్టుల్లో పునర్జీవం జరిగేది కాదనే విషయాన్ని నీకు గుర్తు లేకపోతే నువ్వు మనిషివా? ఇంకో మాట అంటే గలీజ్ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఖచ్చితంగా బిడ్డ మాట్లాడేటప్పుడు వయసును, అనుభవాన్ని గౌరవించడం నేర్చుకుంటే నీకు మరింత భవిష్యత్తు ఉంటుంది. కేవలం గెలుపోవటంలే నీ భవిష్యత్తు అనుకుంటే నీ కర్మకు నేను వదిలేసే పరిస్థితి వస్తుంది. గ్రామాలలో తిరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటామనే విషయాన్ని సందర్భంగా నేను హెచ్చరిస్తూనే జరిగే కార్యక్రమాలపైన నువ్వు ప్రజలతో మమేకమై ముందుకెళ్తే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ తప్పుడు మాటలతో, తప్పుడు ఆలోచనలతో ప్రజలను పక్కదో పట్టించే కార్యక్రమాలు చేస్తే నేను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ఆరుమూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు మాట్లాడుతూ మా వాటా మాకు కావాలని, రిజర్వేషన్ అమలు కాకముందు గ్రూప్ల ఫలితాలు విడుదల చేయవద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నారు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు మరి మాదిగలకు వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి మరి తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి రేవంత్ రెడ్డి గారు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో నిండు శాసనసభలో మరి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఇది మాదిగల న్యాయమైన డిమాండు. మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మరి మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి నియామకాలలో మరి మాదిగలకు న్యాయం చేసేందుకు మరి నేను పూనుకుంటానని చెప్పేసి నిండు శాసనసభలో ప్రకటించిండు. కానీ ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి నియామకాలలో ఇప్పుడు వెంటనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా నియామకాలను చేపడతా ఉన్నాడు. మరి దానిలో ఉద్దేశంగా మాదిగలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కావున గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు మరి రేవంత్ రెడ్డి గారికి చాలాసార్లు విన్నవించాడు. మాదిగల వాటా మాకు ఇవ్వాలి, మరొకరి వాటా మాకు అవసరం లేదు, మా వాటాను వేరేళ్ళకి ఇస్తే ఒప్పుకోము అనే విధంగా మరి మాకు రావాల్సిన 10%, 11% రిజర్వేషన్ని కల్పించేంత వరకు మరి ఆ నియామకాలను మరి రిజల్ట్ను ఆపివేయాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మరి రాజ్యాంగబద్ధంగా ఉండి కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ముఖ్యమంత్రి తీరు మార్చుకోవాలని చెప్పేసి అంబేద్కర్కు వినతి పత్ర రూపంలో మరి మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే నియామకాలను నిలిపివేయాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో, మందకృష్ణ మాదిగన్న గారి ఆధ్వర్యంలో ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి రాష్ట్రాలు రిజర్వేషన్ కల్పించుకోవచ్చు అని చెప్పినటువంటి తరుణంలో మాకు రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి నిండు సభలో చెప్పినటువంటి సీఎం రేవంత్ గారు ఆ క్రమంలోనే ఇప్పుడు అదే క్రమంలో ఆ సమయంలో ఏం చెప్పారంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి డిఎస్సీ ఎగ్జామ్లో కావచ్చు, గ్రూప్స్ ఎగ్జామ్లో కావచ్చు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించి
ప్రారంభిస్తాం. అది రాష్ట్రంలోనే దేశంలోనే మొదట మన తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించి ఇప్పుడు హడావిడిగా గ్రూప్స్ ఉద్యోగాలలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈవెన్ ఓఎంఆర్ కూడా ఓఎంఆర్ రిలీజ్ చేయకుండా, అదేవిధంగా ఫైనల్కి కూడా రిలీజ్ చేయకుండా గ్రూప్స్ ఫలితాలను ప్రకటిస్తామని చెప్పేసి ప్రకటించడం వల్ల ఇది మాకు అనుమానాలకు తావిస్తుంది. దీంట్లో అవకతవకలు జరిగే అవకాశం ఉందని మాకు అనిపిస్తుంది. కాబట్టి ముందుగా ఓఎంఆర్ షీట్ను అదేవిధంగా ఫైనల్ కీని రిలీజ్ చేసిన తర్వాతనే రిజల్ట్ ప్రకటించాలి. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత చేయడం వల్ల మా మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఎంఆర్పిఎస్ పక్షాన మేము ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. తక్షణమే ఈ యొక్క గ్రూప్స్ ఫలితాలను రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించేంత వరకు కూడా చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆర్మూరు పట్టణ ప్రజలు ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజు కోరారు. ఆర్మూరు మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలు ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ రాజు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, మాడుపల్లి చౌరస్తా ప్రధాన కూడలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎల్ఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకుని 25% రాయితీ పొందాలని, ఈ అవకాశం మార్చి 31 తేదీ వరకు మాత్రమే ఉందని తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ తెలిపారు. 2020 సంవత్సరంలో ₹1000 రుసుము చెల్లించి ఎల్ఆర్ఎస్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ల యజమానులు అనుమతి లేని లేఅవుట్ లోని ఖాళీ ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం 2025 మార్చి 31 తేదీ వరకు అవకాశం కల్పించిందని కమిషనర్ తెలిపారు. అనుమతి లేని లేఅవుట్లలో 10% ప్లాట్ రిజిస్ట్రేషన్ అయి మిగతా కాని వాటిని కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు రిజిస్ట్రేషన్ తో పాటు ఎల్ఆర్ఎస్ రుసుము కూడా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ రాజు కోరారు. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. సత్యశోధక్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ జి బాలకిషన్, స్కాట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సల్మాన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బాలయ్యలు విచ్చేశారు. విద్యార్థులు చదువును భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని, ఉన్నత స్థాయి వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని సంకల్పంతో సాధన చేస్తే ఉన్నత శిఖరాలకు మార్గం అవుతుందని తెలంగాణ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ బాలకిషన్ అన్నారు. గౌరవ అతిథి సల్మాన్ మాట్లాడుతూ నైతిక విలువలు, ఉన్నత ప్రమాణాలు కలిగిన పౌరులుగా జీవితంలో మంచి స్థాయికి చేరుకుని చదువుకున్న చోటే ముఖ్య అతిథిగా వస్తే అది గెలుపు చిరునామా అన్నారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బాలయ్య మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలతో ఉక్కిరిబిక్కిరి కాకుండా తల్లిదండ్రులు మరియు గురువుల పట్ల వినయంగా ఉండి పాఠశాల స్థాయిలో నేర్చుకున్న అంశాలు వ్యక్తిగత జీవితంలోకి అనువర్తనం చేసుకుని కష్టపడితే మంచి స్థాయిలో స్థిరపడి సమాజానికి తోడ్పాటునిచ్చే స్థాయిలో ఉంటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పాఠశాల ప్రిన్సిపల్ నర్సయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎక్కడి నుండి? న్యూయార్క్ టు ఢిల్లీ. ఒకవేళ అది పాసిబుల్ అయితే మీరు ఇమాజినేషన్ చేసుకొని చూడండి. సో యూఎస్లో ఉండి కూడా మనం ఇండియాలో జాబ్ చేసి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఢిల్లీ నుంచి మనం అప్ అండ్ డౌన్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది టీచర్స్ చేస్తూ ఉంటారు, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు, గంటలు గంటలు జర్నీ చేస్తూ ఉంటారు. సచ్ ఏ ప్యాషనెట్ పర్సన్ వీ షుడ్ టేక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. మనకు చాలా అట్లాంటి వాళ్ళని మనం మోడల్గా తీసుకొని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సో నేను ఇంటర్మీడియట్లో చదువుతూ ఉన్నప్పుడు భీమ్గల్లో చదువుతూ ఉన్నాను, తెలుగు మీడియం, బైపీసీ తెలుగు మీడియం. సో నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ 10th వరకు నాకు ఏం ఎక్కువ తెలియదు, రైట్. సో అందరూ పోయినట్టే నేను పోయినా, పాస్ అయినా అయిపోయింది అది 10th క్లాస్ వరకు నార్మల్గా. కానీ ఇంటర్మీడియట్లో నాకు డాక్టర్ అవ్వాలనే పట్టుదల ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే బైపీసీ తీసుకున్నాను. కొంతమంది నాకు చెప్పారు, అరే చాలా హార్డ్గా ఉంటాయి, చాలామంది ఫెయిల్ అయిపోతారు, సింపుల్గా హెచ్ఈసో సిఈసో తీసుకోండి అని అడ్వైజ్ చేస్తారు. బట్ నాకేముంది, నా ఇన్సైడ్ ఒక ప్యాషన్ ఉంది కావాలని. సో కాబట్టి బైపీసీ తీసుకున్నాను. ఒక జువాలజీ లెక్చరర్, పార్ట్ టైం లెక్చరర్ ఆర్మూర్ నుండి వచ్చేవాడు మాకు టీచ్ చేయడానికి. సో ఆయనకున్న అలవాటు ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతాడు, ఆయన క్లాస్లో క్వశ్చన్స్ అడుగుతాడు క్లాస్లో. అయితే నేనేం చేసేవాడినంటే ఆయన లెసన్ చెప్పకుండా ముందు నేను చదువుకొని పోయేవాడిని ఆ లెసన్ ఆ క్లాస్కి. ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లిలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన నిర్వహించారు. ఈ ఉత్సవం గత 3 రోజులుగా జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయంలో ఉదయం పూర్ణాహుతి యజ్ఞహోమం నిర్వహించామని చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారని తెలిపారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లిలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ అమరత్వ స్ఫూర్తితో ఉద్యమించుదామని నిజామాబాద్ జిల్లా న్యూ డెమోక్రసీ సహాయ కార్యదర్శి దాసు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ మాట్లాడుతూ పుట్టుక మరణం సహజమే కానీ ప్రజల కోసం జీవించడం మరణించడం హిమాలయాల కన్నా ఉత్తమమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా అధ్యక్షుడు సూరిబాబు, పిఓఎల్ జిల్లా మాజీ అధ్యక్షుడు రవి, పీడీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్ తదితరులున్నారు. కోటి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట చెప్పింది, పేదల జన్ధన్ ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని చెప్పి మాట చెప్పింది, అట్లాగే సుస్థిర పాలన ఇస్తానని చెప్పి అస్థిర పాలన కొనసాగిస్తా ఉంది. ఈ దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టి చాలా మారణమం చేస్తా ఉంది. కాబట్టి బీజేపీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా, దుర్మార్గానికి వ్యతిరేకంగా మొత్తం ప్రజలందరినీ జాగృతం చేసి ఈ దేశంలో దోపిడీ పీడన వ్యవస్థ కోసం పోరాడి సాధించినప్పుడు మాత్రమే రమణకు నిజమైన నివాళి. ఆ రమణ యొక్క ఆశయ సాధన కోసం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ముందుకు పోతుందని చెప్పి ఈ 9వ స్మారక సభ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. జోహార్ రవణకు, జోహార్ రవణకు, సాధిస్తాం అమరవీర ఆశయాలను, వర్ధిల్లాలి కష్టజీవుల పోరాటాలు, కార్మిక వర్గ పోరాటాలు. కోట్లాది రైతాంగం కోసం గాని, కష్టజీవుల కోసం గాని, లేదా పరిశ్రమలో పనిచేసే కూలీల కోసం, కార్మికుల కోసం ఆలోచించే పరిస్థితి లేదు. ఆదాని అంబానీలకు మాత్రం ఉడిగం చేస్తూ దేశంలో ఉన్నటువంటి అనేక చట్టాలని సమూలంగా మారుస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి భారతదేశం యొక్క కార్మిక వర్గానికి ఉరితాల్లో బిగిస్తున్నాడు. అంతేగాక స్వదేశీ జపాన్ చేసి విదేశీ పద్ధతుల్ని అనుసరిస్తూ వాళ్ళ సామ్రాజ్యవాదానికి అనుకూలంగా, బడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం. రవాణా దేశంలో విప్లవోద్యమం విజయవంతం కావాలని ఏ కళలైతే అన్నాడో, ఏ ఆశయం కోసమైతే తన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించిండో, అన్న ఆశయ లక్షణాల్లో
మనమంతా మమేకమై విప్లవ పార్టీలన్నీ ఏకమై ఈ దోపిడీ పీడలు లేనటువంటి సమాజం కోసం పునరంకితం కావాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లాగే మాస్ లైన్ వాళ్లకు గవర్నర్ వర్ధంతిని జరిపే నైతిక అర్హత కూడా లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. పోరాటాల్లో ముందుకు రావాల్సిందిగా కార్మిక వర్గానికి, రైతాంగానికి, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లి చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి వాహనదారులకు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు తమ వెంట ఉంచుకోవాలన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని, ఒకవేళ ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. భీమ్గల్ పట్టణంలోని వాగడ్డ హనుమాన్ ఆలయంలో నిజామాబాద్ ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో నేడు హరే రామ హరే కృష్ణ పారాయణం మరియు భగవద్గీత పారాయణం ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజ నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని, చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారని, పెద్ద ఎత్తున పాల్గొన్న హనుమాన్ స్వాములకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. సరే 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 జిలేబీ పెడుతుర్రా? ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో 89వ వారం హనుమాన్ చాలీసా పారాయణం కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.